దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన బ్రిడ్జిల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ బ్రిడ్జిలు లోతైన లోయలు, నదులను దాటి రవాణా సౌకర్యాలను సులభతరం చేస్తాయి. డెక్ ఎత్తు అంటే బ్రిడ్జి డెక్ నుంచి కింది ఉపరితలం వరకు ఉన్న దూరం ఆధారంగా ఈ జాబితాను తయారు చేశాము. ముందుగా నెంబర్ 10, చినాబ్ రైల్వే బ్రిడ్జ్. ఇది భారతదేశంలో ఉంది. దీన్ని డెక్ ఎత్తు 359 మీటర్లు అంటే 1178 అడుగులు. జమ్మూ కాశ్మీర్లోని చీనాబ్ నది మీద 2022లో ఈ బ్రిడ్జి పూర్తయింది. ఇది ప్రపంచంలో అత్యంత ఎత్తైన సింగిల్ ఆర్చ్ రైల్వే బ్రిడ్జిగా నిలిచింది. హిమాలయాలోని రియాసీ జిల్లాలో కష్టతరమైన భూభాగంలో ఈ బ్రిడ్జి నిర్మించారు. స్టీల్ కాంక్రీట్తో చేసిన ఈ ఆర్చ్ డిజైన్ చూడడానికి అద్భుతంగా ఉంటుంది. ఈ బ్రిడ్జి కాశ్మీర్ను ఉదంపూర్ నుంచి శ్రీనగర్, బారాముల్లా రైల్వే లైన్తో కలుపుతుంది. దీనివల్ల కాశ్మీర్ ప్రజలకు రవాణా సౌకర్యం బాగా మెరుగైంది. ఈ ప్రాంతంలో గాలులు, భూకంపాల సమస్య ఉన్న ఈ బ్రిడ్జి భద్రతా ప్రమాణం అనుసరించి నిర్మించారు. ఈ బ్రిడ్జి భారత రైల్వే వ్యవస్థలో విప్లవాత్మక మార్పు తెచ్చింది. ఆర్థికంగా, సామాజికంగా కాశ్మీర్ను దేశంతో దగ్గర చేసింది. ఇక నెంబర్ 9, గువాంజింగ్ హైవే బ్రిడ్జి. ఇది చైనాలో ఉంది. దీని డెక్కెత్తు 366 మీటర్లు అంటే 1201 అడుగు అన్నమాట. గుయిజావ్లోని బిబాన్ నది మీద 2003లో ఈ బ్రిడ్జి నిర్మించారు. ఇది సస్పెన్షన్ బ్రిడ్జి. ఆ రోజుల్లో చైనాలో అత్యంత ఎత్తైన బ్రిడ్జిలో ఒకటిగా రికార్డు సృష్టించింది. బిపా నది లోతైన లోయలో ఉండటం వల్ల ఈ బ్రిడ్జి రవాణా సమయాన్ని చాలా తగ్గించింది. దీని డిజైన్ సింపుల్గా కనిపించిన నిర్మాణంలో వాడిన సాంకేతికత అద్భుతం. ఈ బ్రిడ్జి చైనా రోడ్ నెట్వర్క్ను బలోపేతం చేసింది. స్థానిక వ్యాపారులకు, రవాణాకు ఎంతో ఉపయోగపడుతుంది. ఆ టైంలో ఇంజనీరింగ్లో కొత్త ప్రమాణాలు సెట్ చేసిన ఈ బ్రిడ్జి ఇప్పటికే చైనా ఇంజనీరింగ్ సామర్థ్యానికి ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఇక నెంబర్ 8, బలింగ్ రివర్ బ్రిడ్జ్. ఇది కూడా చైనాలోనే ఉంది. దీని డెక్కెత్తు 370 మీటర్లు అంటే 1214 అడుగులు అనమాట. గుయిజావ్లోని బలింగ్ నది మీద 2009లో ఈ బ్రిడ్జి నిర్మించారు. ఇది సస్పెన్షన్ బ్రిడ్జ్. G60 షాంఘై కున్మింగ్ ఎక్స్ప్రెస్ హైవేలో భాగంగా ఈ బ్రిడ్జి చూడడానికి స్లిమ్గా ఉన్న బలంగా ఉంటుంది. దీని కేబుల్స్ చాలా పెద్దగా ఉంటాయి. గుయిజావ్లోని ఎత్తైన లోయలో రవాణా సౌలభ్యాన్ని మెరుగుపరిచింది. ఈ బ్రిడ్జి వల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థ బాగా బూస్టప్ అయింది. వస్తువుల రవాణా వేగవంతమైంది. దీని నిర్మాణం చైనా యొక్క రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మరింత బలోపేతం చేసింది. స్థానికులకు ప్రయాణం సులభతరం చేసింది. ఇక నెంబర్ 7, క్వింగ్జాయ్ రివర్ బ్రిడ్జ్ చైనాలో ఉంది. దీని డెక్కెత్తు 406 మీటర్లు అంటే 1332 అడుగులు. గుయిజావ్లోని క్వింగ్జాంగ్ నది మీద 2015లో బ్రిడ్జి పూర్తయింది. ఇది కేబుల్ స్టేట్ బ్రిడ్జ్ గుయివెంగ్ ఎక్స్ప్రెస్ వేలో ఉంది. దీన్ని డిజైన్ చూడడానికి ఆకర్షణీయంగా ఉంటుంది. క్వింగ్జాంగ్ నది లోయను దాటడానికి నిర్మించిన ఈ బ్రిడ్జి గుయిజావ్లో రవాణా సమయాన్ని బాగా తగ్గించింది. స్థానికంగా వ్యాపారులు, పర్యాటకం పెరిగాయి. దీని టవర్లు, కేబుల్స్ అదృశ్యమౌనంగా అద్భుతంగా ఉంటాయి. చైనా యొక్క ఆధునిక ఇంజనీరింగ్ సామర్థ్యాన్ని చాటుతుంది. ఇక నెంబర్ 6, బాలువాడే బ్రిడ్జి. ఇది మెక్సికోలో ఉంది. దీని డెక్కెత్తు 403 మీటర్లు అంటే 1322 అడుగులు. సినలోవా చిహు వాహు వాలోని బలువాడే నది మీద 2012లో ఈ బ్రిడ్జి నిర్మించారు. ఇది అమెరికా ఖండంలో అత్యంత ఎత్తైన కేబుల్ స్టేడ్ బ్రిడ్జి. మెక్సికోలోని డూరాంగో మజట్లాన్ హైవేలో భాగంగా దీన్ని కట్టారు. లోతైన బలువాడే నది లోయను దాటే ఈ బ్రిడ్జి స్టైలిష్ డిజైన్తో, బలమైన నిర్మాణంతో ఉంటుంది. ఈ బ్రిడ్జి మెక్సికో రవాణా వ్యవస్థను మెరుగుపరిచింది. దేశ ఇంజనీరింగ్ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటింది. దీనివల్ల రవాణా సమయం తగ్గడమే కాక స్థానిక ఆర్థిక వ్యవస్థ కూడా ఊతమిచ్చింది. ఇక నెంబర్ 5, యాచి బ్రిడ్జ్ చైనాలో ఉంది. దీని డెక్కెత్తు 434 మీటర్లు అంటే 1424 అడుగులు. గుయిజావ్లోని యాచి నది మీద 2016లో ఈ బ్రిడ్జిని కట్టారు. ఇది కేబుల్ స్టేట్ బ్రిడ్జ్. గుయిజావ్ రవాణా వ్యవస్థను బలోపేతం చేసింది. దీని టవర్లో కేబుల్ చూడడానికి గ్రాండ్గా ఉంటాయి. యాచి నదిలో దాటానికి నిర్మించిన ఈ బ్రిడ్జి స్థానిక ఆర్థిక వ్యవస్థకు, పర్యాటకానికి బాగా దోహదపడింది. దీని నిర్మాణంలో చైనా యొక్క అత్యాధునిక సాంకేతికత స్పష్టంగా కనిపిస్తుంది. ఈ బ్రిడ్జి రవాణా సమయాన్ని తగ్గించి స్థానికుల ప్రయాణాన్ని సులభతరం చేసింది. ఇక నెంబర్ 4, జిన్ షాజియాంగ్ బ్రిడ్జి. ఇది చైనాలో ఉంది. దీని డెక్కెత్తు 461 మీటర్లు అంటే 1512 అడుగులు. యున్నాన్లోని జిన్సా నది మీద 2020లో ఈ బ్రిడ్జి నిర్మించారు. ఇది సస్పెన్షన్ బ్రిడ్జి. యున్నాన్లోని లోతైన జిన్సా నదిలోని దాటడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ బ్రిడ్జి చైనా యొక్క ఇంజనీరింగ్ పరాక్రమానికి నిదర్శనం. దీనివల్ల యున్నాన్ ప్రాంతంలో రవాణా సౌకర్యాలు బాగా మెరుగయ్యాయి. ఈ బ్రిడ్జి స్థానిక వ్యాపారులకు, వస్తువుల రవాణాకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇక నెంబర్ 3, పూలి బ్రిడ్జి చైనాలో ఉంది. దీని డెక్కెత్తు 485 మీటర్లు అంటే 1591 అడుగులు. యున్నాన్లోని పులి నది మీద 2015లో ఈ బ్రిడ్జిని పూర్తి చేశారు. ఇది సస్పెన్షన్ బ్రిడ్జ్. దీని కేబుల్ టవర్లు చూడడానికి అద్భుతంగా ఉంటాయి. ఈ బ్రిడ్జి స్థానిక రవాణా సౌకర్యాలను బాగా మెరుగుపరిచింది.
ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చింది. దీని నిర్మాణంలో వాడిన సాంకేతికత చైనా యొక్క ఇంజనీరింగ్ సామర్థ్యాన్ని చాటుతుంది. ఈ బ్రిడ్జ్ వల్ల పొలి ప్రాంతంలో వ్యాపారులు పర్యాటకం బాగా పెరిగాయి. ఇక మటు సీడు రివర్ బ్రిడ్జ్ ఇది కూడా చైనాలో ఉంది. దీని డెకెత్తు 496 మీటర్లు అంటే 1627 అడుగులు. హుబేయి ప్రావిన్స్లోని సీడు నది మీద 2009లో ఈ బ్రిడ్జి పూర్తయింది. ఇది సస్పెన్షన్ బ్రిడ్జి. G50 షాంఘై చాంగ్క్వింగ్ ఎక్స్ప్రెస్ హైవేలో భాగంగా సీడు నది లోయలో భారీ సవాలును అధిగమించి నిర్మించిన ఈ బ్రిడ్జి రవాణా సమయాన్ని గణనీయంగా తగ్గించింది. దీని కేబుల్ చాలా దూరం వరకు విస్తరించి ఉంటాయి. చూడ్డానికి బలంగా సౌందర్యంగా ఉంటుంది. ఈ బ్రిడ్జి హుబేయి ప్రాంతంలో రవాణా నెట్వర్క్ను బలోపేతం చేసింది. స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఎంతో దోహదపడింది. ఇక నెంబర్ వన్ స్థానంలో నిలిచింది డూగే బ్రిడ్జి. బిపాన్జియాంగ్ చైనాలో ఉంది. దీని డెకెత్తు 565 మీటర్లు అంటే 1854 అడుగులు అన్నమాట. గుయిజావ్ యున్నాన్ సరిహద్దులోని బిపా నది మీద 2016లో ఈ బ్రిడ్జిని కట్టారు. ఇది కేబుల్ స్టేట్ బ్రిడ్జి. G56 హాంగ్జౌ రుయిలి హైవేలో భాగంగా ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బ్రిడ్జిగా రికార్డు సృష్టించింది. లోతైన బీపా నది లోయను దాటడానికి నిర్మించిన ఈ బ్రిడ్జి చైనా యొక్క ఇంజనీరింగ్ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటింది. దీని డిజైన్ సంక్లిష్టమైన ఇంజనీరింగ్ను ప్రదర్శిస్తుంది. రవాణా సమయాన్ని బాగా తగ్గించింది. ఈ బ్రిడ్జ్ స్థానిక ఆర్థిక వ్యవస్థకు పర్యాటకానికి ఎంతో దోహదపడింది. ఈ బ్రిడ్జిలో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడమే కాక ఇంజనీరింగ్ డిజైన్లో కొత్త ప్రమాణం స్థాపించాయి. చైనా యొక్క లోతైన లోయలు ఎత్తైన బ్రిడ్జిలకు అనుకూలంగా ఉండగా భారతదేశంలో చిన్న బ్రిడ్జి దేశ ఇంజనీరింగ్ సామర్థ్యాన్ని చాటుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం దూతా మీడియాను ఫాలో చేయండి. థ్యాంక్ యూ. For more updates, please subscribe Duta Media.